కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి శ్రేష్ఠ బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. నేను పునాదిరావుడు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం. ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు, చెయ్యకూడదు, అయినా సరే తప్పనిసరి పరిస్థితి వస్తాను అన్నాను. అది 1978 ఫిబ్రవరి మార్చి రాబోతుంది. అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు. నలుగురు కుర్రవాళ్ళు, నరసింహరాజు హీరో ఉంటాడు, నువ్వు అందులో 5లో ఒకటివి. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వెవరో యాక్ట్ చేస్తావు తెలుసా? తెలీదు. మహానటి సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ కాంబినేషన్ నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఒళ్ళు జనదరించింది. వాళ్ళకి ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇది నిజం అన్నట్లుగా అవాక్య వెళ్తే ఎస్. ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో. ఆ పంచవటి హోటల్లో రూమ్లో సేవ తిరుగుతున్నాను, రండి పరిచయం చేస్తామని నన్ను తీసుకెళ్ళాను. ఆవిడ చూడగానే అవాక్కైపోయాను, నోట మాట్లాడలేదు. ఈవిడైనా ఎన్నాళ్ళు తెరవిదాగా నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళు. ఆవిడ్ని ఎంతగానో అలా చూసేవాడిని, ఏమి మాట్లాడేది. నీ పేరేంటి బాబు అంటే అది అలా. ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన 1వ రోజు 2వ రోజు రాజమండ్రికి బయలుదేరి